ఒరే పండు, పెళ్లి చూపుల్లో నువ్వు పెద్ద మనిషిగా బుద్ధిగా కనిపించాలరా. మామా మరేమో తాతయ్య నిన్ను చూసుకోవడానికి వచ్చినప్పుడు బుద్ధిగా కనిపించాడా? అన్ని చిలిపి ప్రశ్నలు నువ్వును. అయినా మీ తాతయ్యలో నీ అంత కళెక్కడుందిరా? ఏమిటే నీ మనవడు ముందు నన్ను తీసేస్తా? అవును, మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మా పండు బాబులా చక్కగా చందమామలా ఎక్కడున్నారు? మరి చక్కగా లేకపోతే తాతయ్య ఎందుకు చేస్తావు మామా? బాగా అడిగావురా పండు. భూషణం గారు, ఇదేమిటండి పండు బాబుని యాపిల్ పండులా ముస్తాబు చేస్తున్నారు? ఏమీ లేదయ్యా, ఇవాళ సూర్య మాస్టర్ గారి ఇంట్లో వాళ్ళకి తెలిసిన అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి తీసుకెళ్తున్నాం. అయ్యి బాబోయ్, పండు బాబుకి పెళ్లి చూపులా? పెళ్లి చూపులు కాకపోతే నీలాగా దొంగ కూడా చూపులా? అది సరే గాని ఏమిటయ్యా ఇలా వచ్చావు? ఏం లేదండి, మా అయ్యగారు ఈ నెల వడ్డీ డబ్బులు తీసుకురామన్నారు. ఇవాళ మా వాడి పెళ్లి చూపులు హడావుల్లో ఉన్నాం. రేపు పట్టుకొచ్చిస్తానని చెప్పి పాపారావుతా. అలాగేనండి. పార్వతి బయలుదేరి టైం అయింది. అలాగేనండి. అయ్యో నామతి మురుపు మండ, పెళ్లి చూపులకు ఒట్టి చేతులతో ఎలా వెళ్తామండి? పళ్ళు తాంబూలాలు తీసుకెళ్ళాలి. అలాగే రే పండు, ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని అరటి పళ్ళు, తమలపాకులు, జంతికలు కొడుకు నువ్వు మాస్టర్ ఇంటికి వచ్చాయి. ఈ లోపల మేము అక్కడికి వస్తాం. వసంత అట్లా ఎగబడితే కానీ కనపడదా? అయ్యా, దొండ పండుగడు దొర్లుకుంటూ వస్తున్నాడు. చూడండి, వాడి మొహాన పెళ్లికాడ పెట్టలాడుతోంది. ఎరా పండు, ఒకసారి బాగా కూని రాగల దాకా వచ్చింది. ఏంటి ఎవరం? ఇవాళ నాకు పెళ్లి చూపులు. 2 డజన్లు అట్టుపళ్ళు, జంతికలు లేవు. పెళ్లి కూతురు నా చేత నేనే ఇవ్వాలి. పెళ్లి అనే శుభవార్త చెప్పాడు పండు బాబు. అతను నోరు తెరిచి చూడకపోతే రంగు సోడా ఇప్పించచ్చు కదా? అవును, ఇప్పించచ్చు కదా. ఇప్పించు. రే భద్రం, రంగు సోడా ఒకటి. నీకు కూడా రంగు సోడా కావద్దురా? ఈ గొలుసు ఎక్కడదిరా? మా మామ చేసింది. బాగుంది, ఉంగరం కూడా చాలా బాగుంది. పండు బాబు, నీ పెళ్లి చూపులు బాగా జరగాలని మా అయ్యగారు ఇప్పిస్తున్నారు రంగు సోడా. తాగు. వద్దులే, మీ అయ్యగారికి నాకు పడతగా. ఎర్రినా ఎదవ పండు, ఎంత పడకపోయినా మనోడికి పెళ్లి జరుగుతుందంటే మాకు ఆనందమే కదా. తాగు తాగు, పర్లేదు పర్లేదు, తాగు తాగవయ్యా. గోవిందయ్య గారు, మీ అమ్మాయి నాకు మా ఆవిడికి బాగా నచ్చిందండి. ఇక మా మనవడు కూడా నచ్చిందంటే మీ గోపి కూడా ఆ అమ్మాయి తప్పకుండా నచ్చుతుంది భూషణం గారు. మా వాడికి వారి అమ్మాయి నచ్చొచ్చు మాస్టారు, కానీ వారికి వారి అమ్మాయికి మా మనవడు నచ్చాలిగా. మీ మనవడికి ఏం తక్కువమ్మా? బుద్ధిమంతుడు, వినయ విధేయత ఉన్నవాడు, పెద్దలంటే భయభక్తులు కలవాడు. నిజమే మాస్టర్, వాడిదంతా నా పోలికే. నలుగురిని నవ్వించడం, వాడు నవ్వుకోవటం తప్ప వేరే దుర్గుణాలు ఏమీ లేవు. మా మనవడు గురించి నేను ఇంతగా చెప్పుకుంటున్నానని మీరేమనుకోవాలి. పెద్దవారుగా మీరు గర్వపడటంలో తప్పే ఉందండి. అదిగో పండు రానే వచ్చాడు. నా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట. తాతయ్య వచ్చేసా, అరటి పళ్ళు, జంతువులు తెచ్చేసా. ఏమిట్రా పండు అలా మాట్లాడుతున్నావు? ఏమైందిరా నీకు? ఏమవుతుంది? పిల్ల నచ్చితే పెళ్ళి అవుతుంది. ఏది పిల్ల? పిల్లి పిల్ల, ఎలక పిల్ల, కుక్క పిల్ల, ఆడపిల్ల. ఇది ఆడపిల్ల కాదు, అబ్బాయి. అబ్బాయే. ఏమిటండి, ఇతనేనా మీ మనవడు? ఒరే పండు, ఏమిట్రా ఈ వ్యర్థవేషాలు? తాగావుగా, బాగా తాగాను తాతయ్య. బుద్ధిమంతుడు, ఏ చెడు అలవాట్లు లేనివాడు, సకల గుణాభిరాముడని మీరు పొగిడిన మహానుభావుడు ఇతనే అనమాట. మీ మాట నమ్మి ఈ పెళ్లి జరుగుంటే నా బిడ్డ అన్యాయం అయిపోయింది కదండి. బాబు, మీరు పొరపాటు పడుతున్నారు. వీడు ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చేయలేదు. అమ్మా, కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా సమర్థించుకోవాలని చూస్తున్నావా? పెద్దవారు, పరువు మర్యాదలు ఉన్నవారు మనవణ్ణి ఇంత దౌర్భాగ్యంగా పెంచుతారు అనుకోలేదండి. అది కదయ్యా గోవిందరావు, నిజంగానే అబ్బాయి చాలే ఊరుకోవయ్యా. బంధువు అని, మా బాగోగులు కోరుకున్నవాడు అని అమ్మాయికి పెళ్లి చూపులు మీ ఇంట్లో ఏర్పాటు చేస్తే నువ్వు కూడా వాళ్ళతో వంతపాడి అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధపడతావా? ఏమిటి ఇంకా అలా చూస్తూ కూర్చున్నారు? లేవండి. ఏమండి ఏమండి, పెద్దవాడిని, నా మాట వినండి. మా వాడు అలాంటి వాడు కాదు. సిగ్గు లేకపోతే సరి. తప్పుతాగి పెళ్లి చూపులకు వచ్చిన కుర్రాని గురించి ఇంకేంటయ్యా నువ్వు చెప్పొచ్చేది? చెప్పా. మంచి సంబంధం, దిక్కుమాల సంబంధం. ఇంకా నయం ముందుగానే తెలిసింది. నిజమే వదినా. తాతయ్య ఏంటి, నేను తెచ్చిన అట్టుపళ్ళు, జంతికలు తినకుండా వెళ్ళిపోతాను? దౌర్భాగ్యుడా, తల్లి తండ్రి లేని నిన్ను మా గుండెల మీద పెట్టి పెంచుకున్నందుకు మా పరువులా మంట కలుపుతాం అనుకోలేదురా. నిన్ను నిన్ను దౌర్భాగ్యుడా. ఏమిటండి వాడిని అలా చంపేస్తున్నారు? వాడు తప్పు చేసినంత మాత్రాన
చిన్నప్పటి నుంచి వీడిని ఎత్తుకుని ఆడించిన ఈ చేతులతో, వీడికి గోరు ముద్దలు తినిపించిన ఈ చేతులతో వీడిని కొడుతున్నాను అంటే నా గుండె ఎంత రగులుకు పోతుందో ఆలోచించు. ప్రేమతో వీడిని ఎలాగూ మార్చలేకపోయాను. కనీసం ఈ విధంగానైనా వీడు ఒక మనిషి చేయగలిగితే. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎంత అల్లరి చేసినా సమర్థించుకుంటూ నలుగురికి సమాధానం చెప్పడం నాదిరా తప్పు. మీ అమ్మా నాన్నలతో పాటు నువ్వు కూడా ఆనాడే పోయి ఉంటే ఈనాడు మాకింత బాధ ఉండేది కాదురా. ఇలా కాదురా, ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉంటానికి వీలేదురా. తాతయ్య నన్ను ఇంట్లో ఉండే తాతయ్య. నువ్వల్లే చెప్పవే. ఇంత రాత్రిపూట వాడిని బయటికి తోసి తలపేస్తారేమిటండి? పార్వతి, వాడొక రోజు ఒంటరిగా ఏడిస్తే అప్పుడు ఈ తాతయ్య నానమ్మల ప్రేమంటే ఏమిటో అర్థమవుతుంది. నువ్వు లోపలికి. నానమ్మ ఆకలేస్తున్నానమ్మా. ఏమండి, వాడు పొద్దున్న నుంచి తిండి కూడా తినలేదండి. వాడికి అన్నం కాదు కదా, వచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వీలేదు. తాతయ్య నన్ను ఇంట్లోకి రాని తాతయ్య. ఇంట్లోకే కాదురా, నా కళ్ళ ముందుకే రావడానికి వీలేదురా. పోరా, నీ ఇష్టం వచ్చే తోడుకు పోరా. నిజంగానే వెళ్ళిపోమంటావు తాతయ్య? నేను వెళ్ళిపోతే తర్వాత నువ్వే ఏడుస్తావు. కన్న కొడుకు పోయినప్పుడే ఏడ్చి ఊరుకున్నాను రా. మహాలక్ష్మి లాంటి కోడలు మట్టి పాలైనప్పుడు బాధను నిలదొక్కుని బతికాను రా. నువ్వు పోతే నాకేమిట్రా. పోరా. తాతయ్య నిజంగానే వెళ్ళిపోతాను, ఆ తర్వాత నీకు కనిపించను. పొమ్మనేనా చెప్పేది. పోరా. తాతయ్య వెళ్ళిపోతున్నాను తాతయ్య. పండు, పండు, ఒరే పండు, పండు. ఏమండి, ఏమండి, లేవండి. పండు కనిపించడం లేదండి. కనపడకపోవడం ఏంటే? ఏ అరుగు పక్కన పడుకుంటా చూడు. చుట్టూ వెతికానండి, ఎక్కడే కనపడలేదు. ఆ పిచ్చి వెధవ ఎక్కడికి వెళ్ళాడో ఏమో. లేవండి, వెతకండి. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. ఏ గుడి దగ్గర సూర్యమాత ఇంటూనే ఉంటాను. త్వరగా వెళ్ళండి. ఊరుకో పార్వతి, ఊరుకో. అసలు ఇదంతా మీ వల్లే జరిగింది. వాడిని గురించి తెలిసి కూడా మీరు అలా ప్రవర్తించారు. వాడికి పెళ్లి చేస్తే బాగుపడతాడని ఆశతో ఉన్నవాడి కనుక ఆ పెళ్లి సంబంధం చెడిపోయేటప్పటికి తట్టుకోలేక ఆవేశంతో అలా ప్రవర్తించాను. ఆ రోజు జరిగిన అల్లరికి పండు తప్పు లేదని, అదంతా పాపారావే చేశాడని మిగతా పిల్లలు చెప్పారు. అందుకే మాస్టారు నా బాధ. వాడి చెయ్యని తప్పులకు వాడిని దండించి నా చేతులారా నేనే వాడిని దూరం చేసుకున్నాను. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు